మన ప్రభువు అక్షరమైన యేసుక్రీస్తున్నాము మరొకసారి నన్ను కూడా వందనాలు చేస్తూ అపోస్తల కార్యంలో చదవబడినటువంటి 26వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారికి అగ్రిప్ప రాజు అనేటువంటి సంబంధించినటువంటి ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో అగ్రిప్ప రాజు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు నన్ను ఎంత సులభముగా ఎలాగంటే ఎంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చూస్తున్నావే అని మాట్లాడుతున్నాడు. మానవుని యొక్క ఆలోచనలో క్రైస్తవ్యం యొక్క విధానము అనేది ఎక్కడ నుండి వచ్చిందో అది తెలుసుకోకపోతే ఆ మాట ఖచ్చితంగా మాట్లాడతారండి. ఈ అగ్రిప్పరాజు మాట్లాడినటువంటి మాటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కారణం ఏంటంటే దాని యొక్క మూలం అనేది తెలుసుకోకుండా తెలియనప్పుడు మాట్లాడతారు. కాబట్టి దాని యొక్క మూలము తెలుసుకున్నప్పుడు మనము ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనము ఈ క్రైస్తవ్యంలోనే దాగుంది. దేవుని యొక్క గొప్పతనం ఈ క్రైస్తవ్యంలోనే దాగుంది. ఎందుకు దాగున్నది అని ఆలోచన చేసినప్పుడు ఒకసారి మనం చూద్దాం. యెషయా-గ్రంథము 6వ అధ్యాయం 4 వచనం చదవండి. యెషయా-గ్రంథము తీసుకుని రెడీగా పెట్టుకోండి. రాజైన ఉజ్జియా ముందునందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూస్తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఉండను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచుండెను. మందిరము ధూమము చేత నిండి ఉండగా నేను అయ్యో చాలు. ఇదే మాట ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండే.